Hi all, welcome to Telangana Ravi, an independent journalist. Only pure and genuine news, not my views. సో ఇప్పుడు 2026లో సెన్సస్ చేస్తారు. చేసిన తర్వాత డీలిమిటేషన్ చేస్తారు. సెన్సస్ అంటే జనాభా లెక్కలు. యాక్చువల్లీ ఎవ్రీ 10 years ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు. లైక్ క్యాలెండర్ ఇయర్ 4 digits ఉంటుంది కదా, ఆ 4 digitsలో లాస్ట్ డిజిట్ 1 ఉన్నప్పుడు చేస్తారు. అంటే 1991, 2001, 2011, 2021 అలా. కానీ 2021లో కోవిడ్ వల్ల జనాభా లెక్కలు చేయలేదు, సో సెన్సస్ జరగలేదు. సో ఇప్పుడు 2026లో సెన్సస్ చేస్తారు. సో సెన్సస్ చేసిన తర్వాత డీలిమిటేషన్ చేస్తారు. డీలిమిటేషన్ అంటే జనాభా లెక్కల ప్రకారం నంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, నంబర్ ఆఫ్ ఎంపీ కాన్స్టిట్యున్సీస్, నంబర్ ఆఫ్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీస్ పెరుగుతాయి. డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో 119 నియోజకవర్గాల నుంచి 153 నియోజకవర్గాలకు పెరుగుతాయి. అంటే తెలంగాణలో కొత్తగా 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏర్పడతాయి. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీస్ అట్ ప్రెసెంట్ 24 ఉన్నాయి. 24 నుంచి 52 అవుతాయి. అంటే జిహెచ్ఎంసీలో పాపులేషన్ 1.5 దాటుతుంది. తెలంగాణ మొత్తం పాపులేషన్ దాదాపు 4,20,00,000 మంది ఉంటారు. అంటే దాదాపు 30% వరకు జనాభా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. సో అర్బనైజేషన్ అనేది యాక్చువల్ గా మంచిదే, కానీ దానికి కారణం రూరల్ ఏరియాస్ లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల అర్బనైజేషన్ పెరుగుతుంది అంటే అది మంచిది కాదు. డెవలప్మెంట్ అనేది కేవలం హైదరాబాద్ లో మరియు సెంట్రల్ తెలంగాణ లైక్ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ లాంటి లిమిటెడ్ సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్ లో మాత్రమే చేస్తే ఆ కాన్స్టిట్యున్సీస్ లో మాత్రమే గెలుస్తారు. ఒకరు తెలంగాణకి సీఎం అవుతే కంప్లీట్ తెలంగాణ స్టేట్ కి సీఎం అయినట్టు, కేవలం ఒక హైదరాబాద్ మరియు సెంట్రల్ తెలంగాణకు మాత్రమే సీఎం అయినట్టు కాదు. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది కంప్లీట్ తెలంగాణ స్టేట్ మొత్తానికి చేయాలి. ఆఫ్ కోర్స్ ఒక్కో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక్కో రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో సేమ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో చేస్తే కూడా అది కరెక్ట్ కాదు. సెన్సస్ డీలిమిటేషన్ తో పాటు ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ కూడా వస్తుంది. దానివల్ల 33% అంటే 33% ఎమ్మెల్యే సీట్లు లేడీస్ కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 153లో 33 అంటే అప్రాక్సిమేట్లీ 51 సీట్స్, 51 సీట్లు కేవలం మహిళలు మాత్రమే నిల్చోగలుగుతారు. అట్ ప్రెసెంట్ తెలంగాణలో 10 మంది ఉమెన్ ఎమ్మెల్యేస్ మాత్రమే ఉన్నారు. 10 నుంచి 51 అంటే మహిళలకు ఇది చాలా గొప్ప అవకాశం. బీసీస్ కి కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి బీసీ ఉమెన్ కి ఇది చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ లో కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతారు, ప్లస్ ఉమెన్ రిజర్వేషన్ లో కూడా సెలెక్ట్ అవుతారు. ఓసీస్ లో కూడా రాజకీయంగా వెనుకబడిన క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యాస్ కి కూడా మేమెంతో మాకంతా అనేది వర్తిస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్స్ 40 ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత అవి అప్రాక్సిమేట్లీ 51 అవుతాయి. అంటే 11 ఎమ్మెల్సీ సీట్స్ పెరుగుతాయి. సో లేడీస్ కి అరౌండ్ 17 ఎమ్మెల్సీ సీట్స్ వస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో కేవలం 3 మాత్రమే మహిళా ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే కొత్తగా 14 మంది ఉమెన్ ఎమ్మెల్సీస్ పెరుగుతారు. 1971 తర్వాత సౌత్ ఇండియన్ స్టేట్స్ లో బర్త్ రేట్ ని చాలా బాగా కంట్రోల్ చేశారు. నార్త్ ఇండియన్ స్టేట్స్ లో చేయలేదు. దానివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ లో పాపులేషన్ తక్కువ, నార్త్ ఇండియన్ స్టేట్స్ లో పాపులేషన్ ఎక్కువ. పాపులేషన్ ప్రకారం డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఎంపీ సీట్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయి, సౌత్ ఇండియన్ స్టేట్స్ లో చాలా తక్కువగా పెరుగుతాయి. ఆల్రెడీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ట్యాక్స్ కట్టేది ఎక్కువ, నార్త్ ఇండియన్ స్టేట్స్ కట్టేది తక్కువ. డెవలప్మెంట్ ఫండ్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్ స్కీమ్స్ మాత్రం సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఇచ్చేది తక్కువ, నార్త్ ఇండియన్ స్టేట్స్ కి ఇచ్చేది ఎక్కువ. ఎస్పెషల్లీ బీమారు స్టేట్స్ అని కొన్ని ఉంటాయి. బీమారు అంటే హిందీలో యాక్చువల్ గా డిక్షనరీ వర్డ్ సిక్ అన్నట్టు. సిక్ అంటే అనారోగ్యం అన్నట్టు. కానీ ఇక్కడ బీమారు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలని కలిపి బీమారు స్టేట్స్ అని అంటారు. ఇట్స్ అన్ అక్రోనిమ్, అంటే షార్ట్ ఫామ్ అన్నమాట. సౌత్ ఇండియన్ స్టేట్స్ 1 రూపీ సెంట్రల్ గవర్నమెంట్ కి సిజిఎస్టీ ట్యాక్స్ కడితే డెవలప్మెంట్ ఫండ్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేది <50 పైసా. బీమారు స్టేట్స్ మాత్రం <50 పైసా సిజిఎస్టీ కడతాయి. కానీ వాళ్ళకి మాత్రం డెవలప్మెంట్ ఫండ్స్, ప్రాజెక్ట్స్ అండ్ స్కీమ్స్ లో రూపంగా వచ్చేది 5 రూపీస్, 10 రూపీస్. సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కి చిన్న చూపు? ఇండిపెండెన్స్ వచ్చాక కొన్ని ఇయర్స్ వరకు అండర్ డెవలప్డ్ స్టేట్స్ కి ఎక్కువ ఫండ్స్, ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇచ్చారు అంటే ఒక అర్థం ఉంది. అంటే అండర్ డెవలప్డ్ స్టేట్స్ కాస్త డెవలప్డ్ స్టేట్స్ కి ఈక్వల్ గా అయ్యేంత వరకు అయితే ఓకే. అలా కాకుండా కొన్ని సెలెక్టెడ్ స్టేట్స్ కి మాత్రమే ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాము అంటే ఏమవుతుంది? కేవలం ఆ స్టేట్స్ లో మాత్రమే గెలుస్తారు. డీలిమిటేషన్ వల్ల టోటల్ ఇండియాలో 543 ఎంపీ సీట్స్ కాస్త 850 అవుతాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 ఎంపీ సీట్స్ ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత అది దాదాపు 22 పెరిగే ఛాన్స్ ఉంది. ప్రిమారు స్టేట్స్ లో ఒకటైన యూపీలో ప్రస్తుతం 80 ఎంపీ సీట్స్ ఉన్నాయి. డీలిమిటేషన్ వల్ల మరో 70 ఎంపీ సీట్లు ఏర్పడతాయి. బీమారు స్టేట్స్ లో ఒకటైన బీహార్ లో ప్రస్తుతం 40 ఎంపీ సీట్స్ ఉండగా
కొత్తగా మరో 35 ఎంపీ సీట్స్ పెరుగుతాయి. గుజరాత్ లో ప్రస్తుతం 26 ఎంపీ సీట్స్ ఉంటే అప్రాక్సిమేట్లీ అవి డబుల్ అవుతాయి. సౌత్ ఇండియన్ స్టేట్స్ విషయానికి వస్తే తమిళనాడులో అట్ ప్రెసెంట్ 39 సీట్స్ ఉండగా కేవలం కొత్తగా 10 మాత్రమే ఎంపీ సీట్స్ పెరుగుతాయి. కేరళలో 20 ఎంపీ సీట్స్ ఉండగా ఒక్క సీట్ కూడా పెరిగే ఛాన్స్ లేదు. అంటే ఇండియాలో 100% ఎడ్యుకేటెడ్ 100% లిటరేట్ స్టేట్ అయినందుకు వారికి డీలిమిటేషన్ శాపంగా మారుతుంది. కర్ణాటకలో 28 ఎంపీ సీట్స్ ఉండగా కేవలం 13 ఎంపీ సీట్స్ మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంది. సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కలిపి కేవలం 36 సీట్లు మాత్రమే పెరుగుతాయి. సౌత్ ఇండియన్ స్టేట్స్ లో అన్ని కలిపి 164 ఎంపీ సీట్స్ మాత్రమే అవుతాయి. కానీ బీమారు స్టేట్స్ అయిన యూపీ, బీహార్ కేవలం ఈ 2 స్టేట్స్ కలిపి 225 ఎంపీ సీట్లు అవుతాయి. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ కన్నా ఈ 2 స్టేట్స్ లో మాత్రం 61 సీట్లు ఎక్కువ అవుతాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీ ఈ 2 స్టేట్స్ లో భారీగా సీట్లు గెలిచి సౌత్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్న ఒక్క ఎంపీ సీట్ గెలవకపోయినా వేరే మిగతా అన్ని రాష్ట్రాల్లో 40 నుంచి 60% ఎంపీ సీట్స్ గెలిచిన గవర్నమెంట్ ఫామ్ చేసేయొచ్చు. పార్లమెంట్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ వాటా 32% ఉంది అట్ ప్రెసెంట్. అది కాస్త 20% కి పడిపోతుంది. 32% ఎంపీ సీట్స్ ఉంటేనే డెవలప్మెంట్ ఫండ్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోలేకపోతున్నాము. అలాంటిది 32 కాస్త కేవలం 20% ఎంపీ సీట్స్ అయితే ఎలా పోరాడతాం, ఎలా డెవలప్మెంట్ ఫండ్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సాధిస్తాం? నాకు నార్త్ ఇండియన్ స్టేట్స్ మీద కానీ, నార్త్ ఇండియన్ ప్రజల మీద కానీ, నార్త్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ మీద కానీ ఎటువంటి ద్వేషం లేదు. కానీ ఈ డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది నెగటివ్ గా అంటే నేను అది జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ ప్రశ్నని నేను బీజేపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కి ఒక పెద్ద ఈవెంట్ లో 100 మంది సమక్షంలో, మీడియా సమక్షంలో ఈ క్వశ్చన్ అడిగితే అలాంటిది ఏం లేవమ్మా, నీకు తెలియదు, నువ్వు కూర్చో అని అన్నారు. ఇన్ఫాక్ట్ నేను ఏం చెప్పానంటే, మీరు తెలంగాణలో రూలింగ్ లోకి రావాలి అనుకుంటే, మీరు సీఎం అవ్వాలి అనుకుంటే అన్ని స్టేట్స్ ని ఒకే విధంగా చూడండి. ఎస్పెషల్లీ బీమారు స్టేట్స్ కి, సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఈక్వల్ డెవలప్మెంట్ చేయండి. అది చేస్తే మీ పార్టీని గెలిపించే రెస్పాన్సిబిలిటీ తెలంగాణ ప్రజలు తీసుకుంటారని చెప్తే, అలాంటిది ఏం లేదమ్మా, నీకేం తెలియదు, నువ్వు కూర్చో అని అన్నారు. ఈ టాపిక్ మీద నేషనల్ పార్టీస్ ఎప్పుడు ఫైట్ చేయవు. సో లైక్ స్టేట్ లో రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఫైట్ చేయదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఓన్లీ రీజనల్ పార్టీస్ మాత్రమే ఫైట్ చేయగలుగుతాయి. సో తెలంగాణలో రీజనల్ పార్టీస్ లేవు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఎలక్షన్ కమిషన్ మీరు నేషనల్ పార్టీ కాదు అని అన్నారు. సో ఇప్పుడు అది రీజనల్ పార్టీ అని ప్రజలు కన్సిడర్ చేయట్లేదు, నేషనల్ పార్టీ అని ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేయట్లేదు. టీజేఎస్ ఏమో కాంగ్రెస్ తో అలయన్స్ లో ఉంది. వైఎస్ఆర్ టీపీ అయిన షర్మిల పార్టీ కాంగ్రెస్ లో మర్జ్ చేసేసింది. సో తెలంగాణ స్టేట్ కోసం ఫైట్ చేసే ఒక రీజనల్ పార్టీ కూడా లేదు. సో తెలంగాణ స్టేట్ యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే, తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ కోసం, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కోసం ఫైట్ చేయడానికి ఒక్క ఇంపాక్ట్ చేయగలిగే రీజనల్ పార్టీ కూడా లేదు. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. తీర్మాన్ మల్లన్న పార్టీ పెడతా అని డిక్లేర్ చేశారు. కవిత గారు పార్టీ పెట్టినా గానీ అది బీఆర్ఎస్ యొక్క బీ టీమ్ అనే జనాలు అనుకునే ఛాన్స్ ఉంది. తీర్మాన్ మల్లన్న పార్టీ పెట్టినా గానీ అది కేవలం బీసీల పార్టీ మాత్రమే అని చెప్తున్నాడు కాబట్టి దానివల్ల దానికి ప్రజాదరణ దొరికే ఛాన్స్ లేదు. ప్రతి నియోజకవర్గంలో 50% బీసీ ఓట్లున్నా ఆ 50%లో 50% మంది తీర్మాన్ మల్లన్న పార్టీకి ఓటు వేసినా గానీ ప్రతి నియోజకవర్గంలో 10% to 20% ఓట్లని ఇంపాక్ట్ చేయగలిగే ఛాన్స్ ఉంది. కానీ దానివల్ల స్టేట్ లెవెల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ ఆర్ ఒక్క ఎంపీ సీట్ ఆర్ ఒక్క ఎమ్మెల్సీ సీట్ కూడా గెలిచే ఛాన్స్ లేదు. కానీ నేను ఇప్పటి వరకు పొలిటికల్ రిలేటెడ్ ఒక వీడియో కూడా చేయలేదు ఇలాంటిది. కానీ ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటి అంటే, అన్యాయం జరుగుతుంది, ప్రశ్నించాలి, నిలదీయాలి, దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి. లేదంటే సెన్సెస్ అవుతుంది, డిలిమిటేషన్ అవుతుంది, బీసీ రిజర్వేషన్ అవుతుంది, ఉమెన్ రిజర్వేషన్ అవుతుంది. కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తానికి నెగిటివ్ గా ఎఫెక్ట్ అవుతుంది. నాకు ఇంకో విషయం కూడా తెలుసు, ఎవరన్నా సౌత్ ఇండియా సపరేట్ కంట్రీ కావాలి అని అడిగితే అది ఇల్లీగల్. అడిగిన వాళ్ళకి ఎనీ పాయింట్ ఆఫ్ టైం డైరెక్ట్ గా జైల్లో పెట్టేసే లా ఉంది. సో అది నేను ఎప్పుడు అడగడం కూడా కరెక్ట్ కాదు. నా క్వశ్చన్ ఒకటే, అన్ని స్టేట్స్ కి ఈక్వల్ డెవలప్మెంట్ చేయాలి. మనకు 1947 లో ఇండిపెండెన్స్ వచ్చింది, ఇప్పుడు 2025 ఎండింగ్ లో ఉన్నాము అప్రాక్సిమేట్లీ. మనం August 15, 2025 రోజు 79th ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాము. నెక్స్ట్ వచ్చే ఇండిపెండెన్స్ 80th ఇండిపెండెన్స్ డే అవుతుంది. 80 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని సెలెక్టెడ్ స్టేట్స్ కి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము, కొన్ని సెలెక్టెడ్ స్టేట్స్ కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము అనేది కరెక్ట్ కాదు. 80 సంవత్సరాల పాటుగా కొన్ని పర్టికులర్ స్టేట్స్ కి మాత్రం ఎక్కువ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వడం, ఎక్కువ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల
ఆ స్టేట్స్ ఇంకా డెవలప్ అవ్వట్లేదు అంటే ఎందుకు? ఇది మనం ప్రశ్నించాల్సిన విషయం, ఇది మనం నిలదీయాల్సిన విషయం. ఆ పర్టికులర్ స్టేట్స్ కి ఎక్కువ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వడం కోసం ఎందుకని సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువ ట్యాక్స్లు కట్టాలి, ఎక్కువ బిజినెస్ ఎందుకు చేయాలి, ఎక్కువ ప్యాకేజ్లు ఎందుకు జాబ్లు చేయాలి, ఎక్కువ ట్యాక్స్లు ఎందుకు కట్టాలి? సౌత్ ఇండియన్ స్టేట్స్ కట్టే ట్యాక్సెస్ వల్ల పర్టికులర్ కొన్ని స్టేట్స్ కి మాత్రమే కంటిన్యూస్ గా డెవలప్మెంట్ ఫండ్స్ వస్తూనే ఉంటాయి అంటే ఇంకా వాళ్ళు అసలు ఎందుకు పని చేయాలి? వాళ్ళకి స్టేట్స్ పడే కష్టం వల్ల వేరే కొన్ని పర్టికులర్ స్టేట్స్ లైఫ్ లాంగ్ లగ్జరీ అనుభవిస్తాయా అంటే అది కరెక్టా? ప్రజలారా, నా మిత్రులారా, నా సోదరమణులారా, మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ లో చేయండి. నా ఛానల్ పేరు తెలంగాణ రవి. నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను కాబట్టి నేను రోజుకో వీడియో చేయాలనుకుంటున్నాను తెలంగాణ గురించి. కాన్సెప్ట్ పేరు తెలంగాణ ఇన్ 10 minutes at 10 PM. ప్రతిరోజు 10 PM కి అంటే రాత్రి 10 గంటలకి కేవలం 10 నిమిషాలు ఉండే ఒక్క వీడియో. ఆ రోజు తెలంగాణలో జరిగిన మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ మీ టైం వేస్ట్ చేయకుండా బ్రీఫ్ గా సోది చెప్పకుండా సూటిగా మీ ముందుకు తీసుకొస్తాను. అట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక్క న్యూస్ ఛానల్ కూడా లేదు తెలంగాణలో. అన్ని వ్యూస్ ఛానల్. న్యూస్ కి వ్యూస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి చెప్పడం, ఆ జరిగిన సంఘటనని వాళ్ళు ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఫేవర్ చేయడం కోసం మార్చి చెప్పడం, లేదంటే కొన్ని న్యూస్లు ఎక్కువ కవర్ చేయడం, కొన్ని న్యూస్ అస్సలు కవర్ చేయకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అవన్నీ వ్యూస్ ఛానల్. వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది, ఇదంతా ప్రజలకి బ్రెయిన్ వాష్ చేయడానికి చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా మీరు ఒకే ఒక న్యూస్ ఛానల్ చూడకండి. అన్ని టాప్ 3, టాప్ 4 పార్టీస్ కి ఫేవర్ లో ఉన్న అన్ని ఛానల్స్ చూస్తే మీకు అసలు నిజం ఏంటో తెలుస్తుంది. మీరు ఒకటే న్యూస్ పేపర్ చదవకండి. 3-4 డిఫరెంట్ పార్టీస్ ఫేవర్ లో ఉండే 3-4 న్యూస్ పేపర్లు చదివితే అసలు గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కానీ అంత టైం స్పెండ్ చేసే టైం మీకు ఉందో లేదో నాకు తెలియదు. కానీ నాకు తెలంగాణను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, తెలంగాణ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం నేను ఎవ్రీడే 2 to 3 hours ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సో గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఇన్ 10 minutes at 10 PM బై తెలంగాణ రవి. మీకు నా కాన్సెప్ట్ నచ్చితే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. సో మీరు కమెంట్ చేయడం నాకు ఇంపార్టెంట్. మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి తెలవాలి. ఒక డిస్కషన్ జరగాలి, ఒక డిబేట్ జరగాలి, ఒక హెల్తీ డిబేట్ జరగాలి. దానివల్ల స్టేట్లో ఉన్న రూలింగ్ పార్టీస్కి, సెంట్రల్లో ఉన్న రూలింగ్ పార్టీస్కి అసలు ప్రజలకి నిజాలు ఏంటో తెలియడం వల్ల వాళ్ళకి ప్రెషర్ బిల్డప్ అవ్వాలి. దానివల్ల వాళ్ళు బెటర్ గవర్నెన్స్ చేయాలి, బెటర్ డెవలప్మెంట్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ డెవలప్మెంట్ చేయాలి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్ కి, బీమారు స్టేట్స్ కి ఈక్వల్ డెవలప్మెంట్ చేయాలి. జై తెలంగాణ. జై తెలంగాణ అన్నాను అంటే దాని మీనింగ్ నేను ఒక పర్టికులర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఫేవర్ పర్సన్ అన్నట్టు కాదు. ప్రో తెలంగాణ ఉండడం వేరే, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ వేరే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మెంబర్సే అన్నట్టు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఫేవర్ లో ఉంటారు అన్నట్టు కాదు. ప్రో తెలంగాణ వేరే, ప్రో పర్టికులర్ పార్టీ వేరే. ఇది మీరు గమనించాలని, ఆలోచించాలి అని, గుర్తించాలని నేను కోరుకుంటున్నాను.